కాళేశ్వరం కమిషన్ నివేదిక సీఎం రేవంత్ రెడ్డికి చేరింది. సిఎస్ రామకృష్ణారావు ఇరిగేషన్ అధికారులు ఈ రిపోర్టును ముఖ్యమంత్రికి అందజేశారు. దీన్ని అధ్యయనం కోసం ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. దీనిలోని పూర్తి సారాంశాన్ని ఆగస్టు 4న కేబినెట్ కు సమర్పించనుంది. కాళేశ్వరం నివేదికపై సర్కార్ స్పీడ్ పెంచింది. దానిపై తదుపరి చర్యల కోసం వడివడిగా అడుగులు వేస్తోంది. తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన కాళేశ్వరం కుంగుబాటుపై విచారణ జరిపిన పీసీ ఘోష్ కమిషన్ గురువారం ప్రభుత్వానికి రిపోర్టు అందజేసింది. 15 నెలల పాటు 116 మందిని విచారణ చేసిన ప్రభుత్వం వారి స్టేట్మెంట్ ఆధారంగా 650 పేజీలతో నివేదిక సిద్ధం చేసింది. ఆ నివేదికను 3 బండిల్స్ గా తయారు చేసి సీల్డ్ కవర్ లో నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేశారు. ఇక కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇరిగేషన్ అధికారులు అందించారు. నీటిపారుదల శాఖ సెక్రటరీ ప్రశాంత్ పాటిల్, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్, ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కమిషన్ నివేదికను సీఎంకు అందజేశారు. నివేదికను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని తయారు చేసేందుకు 3 అధికారులతో ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ కమిటీ ఏర్పాటు చేసింది. ప్రభుత్వం నియమించిన కమిటీలో నీటిపారుదల శాఖ సెక్రటరీ ప్రశాంత్ పాటిల్, న్యాయశాఖ సెక్రటరీ తిరుపతి, జీఏడీ సెక్రటరీ రఘునందన్ రావు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై సమగ్ర అధ్యయనం చేస్తుంది. పూర్తి సారాంశంతో నివేదికను సిద్ధం చేయనుంది. పూర్తి సారాంశంతో అందుకోబోయే నివేదికపై కేబినెట్ చర్చించనుంది. దీనిపై తదుపరి చర్యల మీద మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. దీంతో అసలు రిపోర్టులో ఏముంది, ఎవరిని దోషులుగా తేల్చింది, ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది అనేది హాట్ టాపిక్ గా మారింది.